ఊరి పేరు చెప్పుకొని ఏదో బెదిరించాలనుకోవటం. ఏదో నాకు వాడు తెలుసా, నీ అంత చూస్తా, నిన్ను అలా చేస్తా ఇలా చేస్తా అని మనకి ఒక వ్యక్తి పాపం నానా అవస్థలు పెడితే ఒక కామెంట్ పెట్టాడు. దీనికి కొద్దిగా వెనక్కి వెళ్తే ఒక 3 days బ్యాక్ ఊరు వెళ్ళినప్పుడు మన జ్యూస్ షాపు ఓనర్ మన ఊరిలో, ఈ వీడియో కూడా ఆయన చూస్తుంటాడు, అలా మీకేం బెదిరింపులు రావా అని. ఏం రావు, మనకు అంత రేంజ్ లేదు కదా, ఏముండవు, వచ్చినా ఏముంది అని చెప్పాను అనమాట. ఇప్పుడు చెప్తున్నాను అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మేమేమైనా చేసేయగలం, మాకు పవర్ ఉంది కదా, ఏం చెప్పినా చెల్లిపోతుంది, బెదిరిపోతారు అనుకుంటారు. మనకి ఎవడైనా బెదిరింపులాగా ఏదన్నా కామెంట్ పెట్టినా కాల్ చేసినా భయపడతాం. మామూలుగానే భయపడతాం. ఎందుకంటే లేనిపోని గొడవల్లో మనకి ఎందుకు అనిపిస్తుంది. ఒక రోజంతా ఆలోచిస్తాం, కానీ ఆ తర్వాత ఆ బెదిరింపు నుంచి ముందుకెళ్తాం. ఏం చేస్తాడు, బెదిరిస్తున్నాడు, కామెంట్లు పెట్టిస్తాడట. అరే బాబు, నీ ఇంటి పేరు నీ పేరు కూడా తెలుసు, చెప్పమంటావు? ఇప్పుడు నిన్ను బెదిరించాల్సిన అవసరం నాకు లేదు, కానీ బాబు వల్లెపు వినేది బెదిరిస్తావు, ఏమవుద్ది, ఛానల్ లేచిపోద్ది, అంతే కదా. నేను చాలా ఖర్చు, చాలా తక్కువతో, ఇది నా హాబీ మాత్రమే, ఇది నేను ప్రొఫెషన్ లాగా తీసుకున్నాను అనుకో, వెనక సెటప్ అంతా వేరుగా ఉంటుంది. హాబీ లాగానే తీసుకుంటేనే నీలాంటి వాడికి ఇలా వణుకు పుట్టిందంటే, వణుకు కానీ లేదు చీదర కానీ పుట్టిందంటే, మనం అసలు రంగంలో దిగామనుకో, లైటింగ్లు గీటింగ్ పెట్టేసుకుని నువ్వేదో నాకు పేర్లు చెప్పావు కదా కొన్ని, వాళ్ళు పనికిరారనమాట. నేనేంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలియదు కదా, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏమవుతుంది, ఛానల్ లేచిపోతే ఇది ప్రపంచం 2.0 వస్తుంది. మామూలుగానే నేను అసలు న్యూస్ ఏంటి, ఈ సెన్స్లెస్ వాదనలు ఏంటి అనుకుంటా ఉంటా. న్యూస్ సెన్స్ పేరుతో ఇంకోటి వస్తుంది, ఇలా వస్తానే ఉంటాయి. దీనికి ఖర్చు కూడా అవసరం లేదు. కొంతమంది వెంటనే అరే వీడి పేటీఎం కట్టరు, మరి వాడు జీపేరు, వీడి ఇదిరు అనుకుంటా ఉంటారు కదా. వీళ్ళ బతుకుల్లో వీళ్ళ మొబైల్లో ఉండేది ఏంటి, అది కదా. నేను జీపేనే. నేను జీపే అంటే ఏంటో తెలుసా, గాడిపే. మనకి గాడి పంపిస్తాడు ఏదైనా, నువ్వో నీ అనుకున్నాడో ఇంకొకటి ఎవడో ఇస్తే తీసుకొని నాకు అవసరం లేదు. నేను నీకు సలహా ఇస్తా, నిజంగా నీకు అంత దమ్ము లేదు, నువ్వేదో పెద్ద జెన్యూన్ వార్తలు, నువ్వు సర్టిఫికెట్ ఇస్తావు మరి ఇంకొకటికి, జెన్యూన్ వార్తలు అంటున్నావు కదా, నువ్వు జెన్యూన్ అని చెప్పాలనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నాయి కూడా కాదు, నువ్వు అనుకునేది ఒకటి, బయటకు చెప్పేది ఒకటి. కాబట్టి నువ్వు జెన్యూన్ అని చెప్పాలనుకున్నవి నాకు రాసి పంపించు, రోజుకు 10 పంపించు. 10 మీద 10 వీడియోలో చేస్తా నేను, నువ్వు చెప్పినట్టే చేస్తా. పంపించగలవా? కామెంట్ పెట్టు, పంపించు, చేస్తాను. నువ్వెంత ఇస్తావు? ప్రతివాడు డబ్బుల కోసమే ఏదో చేస్తున్నాడు అంటారు కదా, నువ్వెంత ఇస్తావు చెప్పు, ఓపెన్ ఆఫర్. అతనే కాదు ఇంకెవరైనా సరే, ఇది కాదు, ఇది ఇలా కాదు, ఇది ఎలా కాదు అంటారు కదా, మీరు పంపించండి. రోజుకు ఒక 10 ఐటెంలు పంపించండి. ప్రతిరోజు పంపించాలి. మనతో ఈ డీల్కి ఒప్పుకున్నాడు, ప్రతిరోజు 10 పంపించాలి, ఒక్కటి తగ్గినా ఊరుకో, ఓకేనా? మీ ఫోన్ నెంబర్లు పెట్టండి, ఫోన్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్లు చెప్పండి, ప్రతిరోజు పంపించండి. మెయిల్ ఐడి కూడా ఇస్తా, ప్రతిరోజు పంపించండి. ఆ 10 నువ్వు ఏది జెన్యూన్ అని జనాలకు చెప్పాలనుకుంటున్నావో ఆ యాంగిల్ కూడా చెప్తాను. నీ దగ్గర ఆ సత్తా ఉందా? డబ్బులు కూడా వద్దు. పోనీ డబ్బులు ఇస్తానంటావా? పంపించు, నెలకి 1,00,000 రూపాయలు పంపించు. ఇది నా రేటు అని చెప్పట్లా, నేను ఆ గంటకి నేను ఫిక్స్ చేసిన రేట్ ఇది. నువ్వు నన్ను వంటం కాదు, నేను నీకు ఇస్తున్నా. 10 వీడియోలు నువ్వు చెప్పినా, నువ్వు జెన్యూన్ అని జనాలకు చెప్పాలనుకుంటున్న యాంగిల్స్ పంపించు. 10 వీడియోలు రోజుకి. నీకు ఎవ్వడే పడే ఆఫర్. మన ఫాలోయింగ్ తెలుసు కదా, నేను ఊరు పేరు లేని గొట్టం మంది. అయినా ఎంత ఫాలోయింగ్ ఉందో చూసావా? అది దీన్ని కంటెంట్ అంటారు. నా దగ్గర ఏదో సమాచారం ఉంది, దాని గురించి మాట్లాడతా, దీని గురించి మాట్లాడు. ఎవడొద్దన్నాడు అసలు? నిన్న ఇతరులకు ఆ వీడియోలు ఎవడు చూడమన్నాడు?
ఇది మహాసముద్రాన్ని మించిన సముద్రం, ప్రపంచం రా స్వామి ఇది. ఇందులో ఎవడు ఏదో ఒకటి మాట్లాడుకుంటానే ఉంటాడు. ఒకడికి 10 లక్షల వ్యూస్ వచ్చిన సంగతి ఇంకొకడికి కనీసం తెలియని కూడా తెలియదు. సోషల్ మీడియాలో ఎవడు బతుకుతాడు సోషల్ మీడియాలో? పని పాఠాలు లేని వాళ్ళు బతుకుతూ ఉంటారు. నువ్వు టైంపాస్గా చూడు, హాబీలాగా చెయ్యి, సీరియస్గా తీసుకుంటే నీ తలకాయ వాచిపోద్ది, అంతే సింపుల్. నేను అది తెలుసా, నేను ఇది తెలుసా, మిమ్మల్ని అది చేస్తారు, కందిపొడి చేస్తారు, పప్పు చేస్తారు, పిప్పు చేస్తారు, చేసుకుని నువ్వు ఎవడివి? నువ్వు గాడ్ కాదు, దేవుడివి కాదు, ఇతరుల జీవితాలను నిర్దేశించే సత్తా మీకు లేదు. ఉందనుకుంటే మీ భ్రమ. మీరేదో చేయడం ద్వారా ఏదో ఆగిపోతుంది. మనలాగా మాట్లాడేవాడు ఇంకొకడు ఉంటాడు, వాళ్ళలాగా మాట్లాడేవాడు ఇంకొకడు ఉంటాడు. ఒక్కడిని చూసి ఒకళ్ళు, మన వాళ్ళు ఎవరో కామెంట్ పెట్టాడు, ఏం చేస్తాం వారానికి ఒక మేధావి వస్తున్నాడు అని. వస్తారు, ఎందుకు రారు? మాట్లాడగలిగే నైపుణ్యము, చాకచక్యము, ఆ బిడియము లేని వాళ్ళందరూ ఎదురుగా కెమెరా పెట్టుకున్నా, ఫోన్ పెట్టుకున్నా మాట్లాడగలిగే సత్తా ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇంతవరకు పెదవి విప్పండి వచ్చిపోవచ్చు, కెమెరా ముందు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు వాళ్ళని నిర్దేశించలేవు. నువ్వు జెన్యూన్ అనగానే జెన్యూన్, నువ్వు ఫేక్ అనగానే ఫేక్ అయిపోదు. నీ పర్సెప్షన్ అదే, అంతే. అవతలవాడు ఏం చెప్తుంది కూడా నీ మెదడులోకి ఎక్కలేనంత దౌర్భాగ్యపు స్థితిలో మీరు ఉన్నంతవరకు ఇలాంటి కామెంట్లు పెడతానే ఉంటారు. ఎవడో ఒకరిని బెదిరిద్దాం అనుకుంటారు, వాళ్ళు బెదరు. ఎందుకంటే నువ్వు ఎవరినైనా టచ్ చేయకుండా చోట టచ్ చేసావనుకో, నువ్వు ఏ పార్టీని అయితే భుజాన మోయాలనుకుంటున్నావో, ఏ పార్టీకి అయితే లాభం కలిగించాలనుకుంటున్నావో, దాన్ని సర్వనాశనం చేసేది వాళ్ళు కాదు, ముందు నువ్వే. అందుకే ఒక రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరు చిన్న చితకా వాళ్ళ జోలిపోరు. ఎందుకు, మనకెందుకు వాళ్ళతో అని. అర్థమైందా? ఎవడి మానాన వాడు బతుకుతూ ఉంటాడు, ఎవరి వ్యూస్ వాడు చెప్తూ ఉంటాడు. నీకు నచ్చకపోతే వెళ్ళిపో, అదే పనిగా వాడితో వాదన ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు రేవಣ್ణ మర్డర్ ఉంది కదా, హీరో దర్శన్, రామ్ గోపాల్ వర్మ గారు చాలా సింపుల్గా చెప్పారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా అది. ఈ సత్రకాయ వాళ్ళకి ఈ మధ్యలో మన వీడియోలు సజెషన్ ద్వారా చూసిన వాళ్ళందరికీ మనం ఎన్నేళ్ల నుంచి చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాం అని కూడా తెలియదు కదా. ఇది మేమేమో లోకోద్ధరణ కోసం ఏం చేయట్లా, ఇది హాబీ మాత్రమే, టైంపాస్కి మాత్రమే చూడండి మన వీడియోలు. కామెంట్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, పెట్టుకుంటే పెట్టుకోండి. నేను కామెంట్స్ని ఎందుకు డిజేబుల్ చేయనంటే, ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళు పెట్టే కామెంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తుంగభద్ర డ్యామ్ గురించి, దానికి కన్నయ్య నాయుడు గారు చేసిన కృషి గురించి, ఆ తర్వాత ఆయన్నే ఎందుకు ఏపీ గవర్నమెంట్ ఎండార్స్ చేసుకుంది పని కోసం అన్న దాని గురించి జయరాం రెడ్డి గారు ఎవరో ఒక ఆయన వివరించారు. అలాంటి ఇన్ఫర్మేషన్ కామెంట్ల ద్వారా వస్తుంది మాకు. కృష్ణ గారి సినిమాల గురించి చెప్తూ ఉంటారు. అంతేగాని ఇంకొంతమంది మనకు మెచ్యూరిటీ లేదంటారు, ఇంకొకటి మంది ఏమో అద్భుతంగా ఉంది బస్సు, మీరేం చేస్తుంటారు అంటారు. వీటిని ఏమి తీసుకోం. అర్థమైందా? కంటెంట్ విషయానికి వస్తే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోగలం, ఎక్కడి నుంచైనా తీసుకోగలం. ఇంకేదో మనసులో పెట్టేసుకొని వీడు ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు, వీడిని బెదిరిద్దామా, వీడిని అది చేద్దామా, వీడిని ఇది చేద్దామా, ముందు నీ పని నువ్వు వేడుసుకో, నీ ఇంట్లో పని నువ్వు చూసుకో. ఇంకా టైం మిగిలి ఉంటే అప్పుడు ఇతరుల మీద పడి, లేదు నాకు ఇదే పని అంటావా. ఒక సినిమా చూసాం మనం, ఏదో అథర్వ హీరో అనుకుంటా, అందులో వాడి జీవితమే ఇదే. సోషల్ మీడియాలో వాళ్ళ మీద వీళ్ళ మీద బురద చల్లటం, అవతలోనే నెగ్గించడం. తమిళనాడులో ఉంది ఆ సినిమా, తమిళ సినిమా ఏదో. మన బతుకంతా ఇంకంతే. మనం వీడియో పెట్టిన తర్వాత వ్యూస్ని చూస్తాం, అసలు చూడకుండా ఉన్నాం. కామెంట్లో కొన్ని చూస్తాం, అసలు చూడకుండా ఉన్నాము. ఎవడైనా మేధావి ఏదో నేను పెట్టేస్తాను, నాకు ఇవన్నీ అనవసరం, తూతుంబరు అంటే మేము ఆ టైప్ కాదు బాబు. మామూలుగా చూసుకుంటూ వెళ్తాము అంతే. తర్వాత మా పనులు మేము చూసుకుంటాం. వేరే వ్యాపకాలు ఉంటాయి మాకు. యూట్యూబ్లో గొట్టం పెట్టేసేసుకుని, మొబైల్ పెట్టుకుని దాని ముందు మాట్లాడేసేసి, నువ్వు చూసిన 10 వ్యూస్తోనే వీళ్ళ జీవితం అంతా వెళ్ళబారుతుంది అనే భ్రమలో బతకండి. ఎవడి వ్యాపారాలు వాళ్ళకుంటాయి, ఎవడి వ్యాపారాలు వాళ్ళకుంటాయి, ఎవడి ఉద్యోగాలు వాళ్ళకుంటాయి. వీళ్ళు ఇంకో లెవెల్కి వెళ్ళిపోయి వీళ్ళ వ్యాపకాలను కూడా దెబ్బతీయగల సత్తా ఉందని భ్రమపడ్డారనుకోండి, రోడ్డు మీద చింతబరికెలతో తన్నులు తినే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎవరికైనా. చేత చింతబరిగ అంటే గుర్తొచ్చింది. చింతాకు తీసుకొచ్చి ఇక్కడ అమ్మిచ్చే ప్రోగ్రాం అనేది నేను మర్చిపోలే. మన వ్యూవర్స్లో కొంతమంది అడుగుతారు, మీరు అప్పుడెప్పుడో చెప్పారు కదా అని. మర్చిపోలే, ఉంది, అది ఇప్పటికీ ఉంది.
ఇందాక చెప్పే కదా మన వ్యాపకాలని, అవసరమైతే అది కూడా చేయగలము. మన సూర్య సినిమా ఉంది కదా ఎముళ్ళలో, రే ఏం చేస్తావురా, నా ఉద్యోగం పీకేస్తే నేను 5 లక్షలు ఉంటే సూపర్ మార్కెట్ పెట్టుకుంటా, ఇంకోటి ఉంటే అది చేస్తా ఇది చేస్తాను, అవన్నీ చేసి చూపించగలం మేము. ఎవడు ఉపాధిని దెబ్బతీయలేరు. మేము అంతకుముందు ఒక 4 years బ్యాక్ న్యూస్ ఛానల్లో చేసినప్పుడు ఒకటే చెప్పేవాళ్ళం, మీరు చెప్పినట్టు చేయటం కుదరదు, పాలసీ ప్రకారం రాస్తాం అంతే, మహా అయితే ఉద్యోగం పడుతుంది, ఉపాధిని ఎవడు దెబ్బతీయలేడు అన్నాం. కరెక్ట్గా అలానే ఉపాధిని దెబ్బతీయడం ఎవడి వల్ల కాదు. పార్టీలు అసలు చెత్త వెధవల పార్టీలతో మాకేం సంబంధం, పార్టీలతో మాకేం సంబంధం, నీకు సంబంధం ఉదయం లేచిన దగ్గర నుంచి నెత్తి మీద పెట్టుకుని ఊరేగటమేమి. ఉపాధిని దెబ్బతీయటం ఎవడి వల్ల కాదు, అది భగవంతుడు ఇచ్చిన వరం అది. అందుకే చదువు ముఖ్యం. చదువు అంటే డిగ్రీలు అవి కాదు, ఉపాధి కోసం అవసరమైన చదువు ముఖ్యం. విజ్ఞానం అవసరం, దాన్ని ఏ దొంగతనం చేయలేడు. విద్య మన ఆస్తి అని చెప్పేసి అందరు రాజకీయ నాయకులు చెప్పేదాని వెనుక సీక్రెట్ అనండి, ఉద్దేశం అనండి, అర్థం అనండి, అదే. మీకు విజ్ఞానం కనుక ఉంటే మీ దగ్గర సంపద అంతా పోయినా కూడా మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. బాయ్.